గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ముచ్చెర్ల గ్రామానికి తీసుకొచ్చి, కందుకూరు మండలంలో ముచ్చెర్ల గ్రామానికి తీసుకొచ్చి ఫార్మసీ అనేది గద్వాలో ఉండే, గజ్వేల్ తరిమి కొట్టి వాళ్ళు అక్కడికి తరిమితే మన మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండలం ముచ్చెర్ల గ్రామానికి రావడం జరిగింది. మరి ఆ రోజు రైతులకు 8 లక్షల రూపాయలు ఇస్తూ ఉంటే అప్పటికిట ప్రతిపక్షంలో మేము ఉండి ఇది 8 లక్షలు కాదు, వాళ్ళకు ఎక్కువ 20 లక్షలని ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు సబితమ్మ కూడా ఉండే, ఈ వాసనకు ఈ ఫార్మసిటీ వస్తే ఇక్కడ ఉన్న జనాలు మొత్తం రైతులు ఉండరు అని చెప్పి ఆ రోజు ఫార్మసిటీ వద్దని చెప్పి ఎంతో కొట్లాడినాము. ఆ రోజు 8 లక్షలు ఉంటే 13 లక్షలకు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసినాం, దునియా చేసాం, రస్తారోకు చేసినాం. దునియా చేస్తే 13 లక్షల రూపాయలు రైతులకు అప్పుడు ఇవ్వడం జరిగింది. మరి ఆ ఫార్మసిటీ వద్దు అని చెప్పేసి మేము ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులం అప్పటి నుంచి పోరాడుతూ ఉన్నాము. ఇది రద్దు చేస్తామని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఏదైతే ఈ ఫార్మసిటీని తీసేస్తాం అని చెప్పడం జరిగింది ఆ రోజే. మరి ఇప్పుడు ఫార్మసిటీ కాకుండా వాళ్ళు చెప్పిన మాటకు వేరే కంపెనీ